వెల్కమ్ టు హైగో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 212 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ ఉంది. మనకు మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ ఒక 50 మీటర్స్లోనే మనకు ఈ యొక్క ప్రాపర్టీ ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి. ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ లారీ వెళ్తుంది కదా, అక్కడ అనమాట. మనకు చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయండి, చూడవచ్చు మీరు. మీకు ప్రాపర్టీ వైజ్ చూస్తే అండి 3653 డైమెన్షన్స్ ఉంటుందండి. 3600 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. మనకు G+1 ప్రాపర్టీ అండి. మీరు చూడవచ్చు, ఫ్రంట్ వెరివేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్తో వచ్చిందండి. మనకు చూడండి, మనకు వాకింగ్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, ర్యాంప్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. చెట్లు పెట్టుకునే చోట కూడా మీకు చాలా స్పేసియస్గా కట్టారండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుంది. మీరు చూడండి, పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారు. అలాగే మీరు చూడొచ్చు, ఫినిషింగ్ ఆఫ్ వర్క్ కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చున్నారండి. అలాగే మీరు ఫ్రంట్కి వేసిన టైల్స్ డిజైన్ కూడా చూడవచ్చు, చాలా గ్లాసీ లుక్తో చాలా నీట్గా ఉందండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం కూడా గ్రానైట్తో, ఇల్లంతా కూడా గ్రానైట్తో ఫిల్ చేశారండి. చూడవచ్చు మీరు. ఇక్కడ వాష్ ఏరియాలో కూడా చుట్టూ కూడా గ్రానైట్తో వచ్చిందండి. స్టెప్స్ అంతా కూడా చూడవచ్చు, గ్రానైట్తోనే ఇచ్చారండి. హౌస్లోకి ఎంటర్ అవుతాం అనుకోండి. బోర్ కూడా చూడవచ్చు మీరు. బోరు సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీకు సెట్ బ్యాక్ ఏరియా చూసారనుకోండి, చూడవచ్చు మీరు. సెట్ బ్యాక్ ఏరియా కూడా ఎంత ఉన్నది, ఆల్మోస్ట్ 4 ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారండి. అలాగే మీరు పైన కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా. అలా మనకి ఎండ్లో కూడా, అంటే మనకి డెడ్ ఎండ్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ చూడొచ్చు మీరు. అన్నీ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చినాయి అండి. మనం హాల్లోకి వెళ్దాం. మొత్తం చూడండి, హాల్ అంతా కూడా బెడ్రూమ్ సైజెస్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మహద్వారం అండి. మనకు చూడొచ్చు హాల్ ఇది. టీవీ యూనిట్ ఇక్కడ వస్తుందండి. డైనింగ్ ఏరియా చాలా ఓపెన్గా ఉంటుందండి. ఓపెన్ స్పేసియస్గా వచ్చింది. అలాగే ఇక్కడ పూజా రూమ్ వస్తుందండి. సో మేజర్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రం పెయింటింగ్ ఉన్నది. చూడండి, కిచెన్ ఓపెన్ కిచెన్గా ఇచ్చారు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఈస్ట్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు వెట్టిఫైడ్ టైల్స్ అయితే మనకు ఇక్కడ ఇచ్చారండి. ఫ్లోరింగ్ అయితే ఈ ఒక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,60,00,000గా చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. 7989368667 అన్నమాట. అలాగే మన ఛానల్లో ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి చెక్ చేసుకొని కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఓవరాల్గా చూడొచ్చండి మనకు బెడ్రూమ్ అయితే ఎలా వచ్చిందనేసి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు మీరు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. బాత్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అక్కడ కూడా మొత్తం కూడా చూద్దాం ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. పిన్ టు పిన్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అన్నీ కూడా చూపిస్తాను. ఏది మిస్ కాకుండా చూపించడానికి ట్రై చేస్తానండి. కంటిన్యూ చేస్తున్నాండి, మన వీడియో చూస్తూ ఉండండి. స్టెప్స్ కూడా చూడొచ్చండి, మొత్తం గ్రానైట్తోనే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు బాల్కనీ ఏరియా అంతా కూడా ఎలా ఇచ్చారనేది. మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి బాల్కనీ ఏరియాలో. ఇక్కడ మనకు వెహికల్స్ వెళ్తున్నాం అండి. మెయిన్ రోడ్డు
స్ట్రైట్ రోడ్ అండి, డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది ప్రాపర్టీకి అయితే. మీరు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఇక్కడ హాల్ చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో. విండోస్ అన్నిటికి కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి. మీకు హాల్ సైజ్ కానివ్వండి, డైనింగ్ ఏరియా కానివ్వండి, అంతా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. ఇది పూజా రూమ్ అండి. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు కిచెన్ ఏరియా ఎలా వచ్చిందనేది. ఓపెన్ కిచెన్ అండి కంప్లీట్గా. ఇక్కడ కిచెన్లోనే స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారండి, చూడొచ్చు మీరు. మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. సో ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా మీరు ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా వెట్టిఫైడ్ టైల్స్తో ఫ్లోరింగ్ అంతా కూడా జరిగింది. చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్. అలాగే బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్.